అవును. టక్కన అప్లికేషన్లు తీసి అటు చూస్తున్నారు ఆయన. చూసి ఏంట్రా వీడు నిజంగానే ఏడుస్తున్నాడా, ఆ పెయిన్ నేను ఎక్కడ చూడలేదంటున్నా. దర్ద్ అంటాం మనం ఒక హిందీలో. ఆ గొంతులో ఉండే ఆ ఇది మిగతా చాలామంది గాయకులు ఉన్నారు, మహాద్భుతమైన గాయకులు ఉన్నారు, వాళ్ళ గాయకులు మాత్రమే ఆ గొంతులో ఉండే ఆర్ద్రత ఉందే, అది ఇందులో చూసినట్టుగా ఇతనే జీవితం. మీరు ఇతర గాయకుల పాటలు ఎవరెవరి పాటలు వినేవారు ఆ టైంలో? వింటాం కదా అందరి పాటలు. నేను ఎక్సర్సైజ్ లాగా పాడేవాడిని. స్టేజ్ మీద మాత్రం ఘంటసాల గారి పాటే. ఎక్సర్సైజుల కోసం సుశీలమ్మది పాడేవాడిని, జానక్ గారివి పాడేవాడిని, బాలసుబ్రహ్మణ్యం గారి పాడేవాడిని, యేసుదాస్ గారి పాడేవాడిని, లీల గారి పాడేవాడిని, జమునారాణి గారు. ఇవన్నీ ప్రాక్టీస్ కోసం. గాలికి ఎంత గమకం అది, గాలికి కులమేది అంటే ఏంటది, అదేమంటారు దాన్ని, తన్మయత్వం అంటామే. దీన్ని యోగం అంటాం. గీతలో గొప్ప మాట మాట్లాడతాడు, యోగము. ఇందాక పాడుతుంటే కలిగింది, దివ్యమైన అనుభూతి కలిగింది నాకు. దాని యోగం ఏమిటంటే, నేను ఎదురుకుండా కూర్చున్నవాడు గంగాధర శాస్త్రి అనేవాడు కూర్చున్నాడు, నాది వింటున్నాడు, చుట్టూతో కెమెరాలు లైట్లు పనిచేస్తున్నాయి. ఈ స్పృహ ఏమీ లేకుండా మనం ఏదైతే ఎంచుకున్నామో దానితోనే తాదాత్మ్యత చెందటం అనే ఒక అలౌకికమైన స్థితి ఉందే, దాన్ని యోగం అంటాం. యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఏం ఎంచుకున్నామో దాంతోనే కలయిక. నేను ఇంకా చాలామందికి చెప్తుంటాను, భగవద్గీత మార్గంలోకి వచ్చి నా ఎక్స్పీరియన్స్ కూడా, భగవద్గీత మార్గంలోకి వచ్చిన తర్వాత ఐడియాలజీ ఇంకా బలపడింది. అదేంటంటే, నీకు చాలా టాలెంట్లు ఉన్నాయి, అన్నిటి మీద కేంద్రీకరించుకో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉదాహరణకి. బాలసుబ్రహ్మణ్యం గారు, వాట్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం గారు? గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రయోక్త, డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు, 100 చెప్పాం మనం. అల్టిమేట్గా ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయే సమయానికి ప్రసిద్ధ గాయకుడు, ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కన్నుమూత అన్నారు. చివరికి అంటే ఆయన సోల్ ఏంటి? పాడడం, అంతే. ఆయన డబ్బింగ్ కోసం పుట్ల. అది ఎలా తెలుసుకుంటావు? అది తెలుసుకోవాలి. అదే తెలుసు మీరు. అదే దీన్ని స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య, మీర్జా గాలిబ్ అంటాడు. అలాగే మీరు దీన్ని ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మ అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి, ప్రధానంగా 2 అర్థాలు. ఒకటి ఏంటంటే లౌకికమైన ఆత్మకి అర్థం, రెండవది పారమార్థికమైన అర్థం. పారమార్థికమైన ఆత్మ అంటే పరమాత్మ. అల్టిమేట్గా వాడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. వాడు కనపడ్డు, కానీ వాడిని కనపడిన వాడిని గుర్తించటమే. సైంటిస్ట్ ఎలా అయితే వాడు మైక్రోస్కోప్ ద్వారానో ఊహ ద్వారా కనిపెట్టేశాడు. యాపిల్ కింద ఎందుకు పడింది అన్నాడు వాడు. చెట్టు నుంచి యాపిల్ కింద ఎందుకు పడాలి, ఇదంతా ఊహతో రీచ్ అయిపోయాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని తీర్మానం చేసుకున్నాడు. అట్లాగే మీరు దేనికి పనికొస్తారు? అద్దం ముందు నిలబడాలి. మీలో ఏమంటారు, ఆ డిస్కషను. ఎప్పుడు ఒక బాల్ మిస్ అయితే దాంతోనే మమేకమైన ఒక క్రికెటరు, ఆ విద్యతోనే మమేకమైన ఒక క్రికెటరు బాల్ మిస్ అయితే బ్యాట్ కిందేసి కొట్టి తొడలు బాధేసుకుని వాడు ఎలా శిక్షించేసుకుంటాడో, నేను దీనికోసమే పుట్టాను, అది నన్ను మిస్ అవ్వడం ఏంటి, అలా ఉంటాడు. అవును. అట్లా మీరు 100 టాలెంట్. నేను యాక్టింగ్ చేస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీలోకి. నేను జర్నలిస్ట్గా వచ్చినప్పుడు యాక్టర్ అని రెచ్చగొట్టేవాళ్ళు. అప్పుడు అటు పోతే ఏమయ్యేది? మ్యూజిక్ డైరెక్టర్ అటు పోతే పూర్తిగా. నేను అవన్నీ చేశాను, అవన్నీ కూడా చేశాను. అయితే నాతో పాటు నేను ఎప్పుడు చెప్తుంటాను, 8th దాటాను, 9th వచ్చాను, 10th వచ్చాను, ఇంటర్మీడియట్కి వచ్చానంటే 10th అయిపోయింది, డిగ్రీలోకి వచ్చానంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇవన్నీ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి, కానీ పాట నా నుంచి ఎప్పుడు దూరం చేయలేదు. నేను ఈనాడులో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నేను రవీంద్ర భారతిలో పాట పాడాలంటే సైకిల్ స్టాండ్ దగ్గర నిలబడి చిన్న టేప్ రికార్డర్లో ఆ పాట విని నేర్చుకుని ఈ పైకి వెళ్ళి ఆర్టికల్ రాసి రవీంద్ర భారతికి వెళ్ళి ఆ పాట ఈ దారిలో నేర్చుకోవటమే నాకు ఇంత వేరు. అట్లా మమేకమేను. అలా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నాలాంటి వాడు అవుతాడు. నేను పాటను వదిలిపెట్టలేదు. ఆ పాట ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే, ఈ ప్రపంచంలో నేను వెళ్ళిపోయినా శాశ్వతంగా ఉండిపోయే భగవద్గీత నేను పాడడానికి పరమాత్మను ఎంచుకున్నాడు. ఎందుకంటే నేను పాట వదిలిపెట్టలేదు. పాట అంటేనే ఇది గాంధర్వ విద్య. స్వప్న గారు, గాంధర్వ విద్య. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్ చేయకండి, ఈవిని తిట్టాలి ఇప్పుడు. మీరు జర్నలిజంలో, నేను జర్నలిజం జాబ్ వదిలేశాను, నా సీట్లో కూడా వచ్చి కూర్చున్నాడు. పాట వదిలేశారు, ఆ వెంటనే టక్కన రీప్లేస్మెంట్ కుదరదు. అక్కడ ఘంటసాల గారు పోయారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన స్థాయిని భర్తీ చేసిన వాళ్ళు లేరు. అది కనుక మనకు తెలుసుంటే, మీరు రెండో పని పెట్టుకున్నారు అంటే మొదటి పని మీరు 100% చేయడంలో మీరు ఎక్కడో విఫలరవుతున్నారని అర్థం. 80% మాత్రమే కేటాయించగలుగుతున్నారు, మిగతా 10% డీవేట్ అవుతున్నారని అర్థం. ఆ 10% కూడా దీనికోసమే పెడితే యుల్ బి అసలు ఏమంటారు, చాలా బలమైన చెట్టులాగా ఎదగలరు, బలమైన కల్పవృక్షంలాగా ఎదగలరు.
ఇది తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి? ఎర్లీ స్టేజ్లోనే తెలుసుకోవాలి. నేను దీనికోసమే పుట్టాను. భగవద్గీతలో చెప్పే కర్మ ఇదే. మనం వెళ్ళిపోయే టైంకి, ఈ జీవుడు పడిపోయే సమయానికి మన చుట్టూ మూగిన వాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడురా అని అనుకోకపోతే, ఆ దీనికోసమే పుట్టాడన్నది వాడు ప్రతిరోజు మందు కొట్టి పడిపోయేవాడు వీడు దీనికోసమే పుట్టాడు అనుకోవటం అది కాదు. అది దేనికోసం అంటే వాడు నువ్వు కొన్ని కోట్ల మంది ప్రభావితం, ఒక సబ్జెక్టుతో కొన్ని కోట్ల మంది ప్రభావితం చేస్తూ 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 ఒక లాంగ్ జర్నీ గడుపుతున్నప్పుడు వాడు సడన్గా వెళ్ళిపోతే, ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలల్లాడునో అన్నాడు చూడండి ఒక మహానుభావుడు. అట్లా మన గురించి ప్రపంచం అలా అనుకోవాలి. వీళ్ళు దీనికోసమే పుట్టాడు. అన్నమయ్య పాటల కోసమే పుట్టాడు. వేటూరి పాటలు వీళ్ళు డీవియేట్ అవ్వలేదు. మహర్షులు వాళ్ళు తపస్సులు. అది అంటున్నా. అది మీరు కొంత పర్సంటేజ్ కనుక డీవియేట్ అయితే అసలు దాంట్లోంచి అసలుది మీరు బలహీనపడుతుందని అర్థం. దానికి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారిని మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన చాలా సందర్భాల్లో ఈ క్లాసికల్ సంగీతం పాడుతున్న వాళ్ళ పాటలు నేను వింటున్నప్పుడు నా జీవితంలో నేను ఇదొకటి మిస్ అయ్యాను అనిపిస్తుంటుంది. నేను వెళ్ళిపోయే లోపల ఒక క్లాసికల్ కచేరీ డెఫినెట్గా చేస్తాను అన్నాడు. ఎందుకు చేయలేదు? మాట ఎందుకు తప్పావు? ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని, మామూలు గాయకుడు కాదండి, దానికోసమే పుట్టినవాడు, పాట కోసమే పుట్టినవాడు, పాడుతూ ప్రయాణం చేసినవాడు, పాడుతూనే వెళ్ళిపోయినవాడు. అలాంటివి ఎందుకు కుదరలేదు అంటే నీకున్న ఇతర వ్యాపకాల వల్ల. దాన్ని నేను ఒప్పుకోను. ఆయన నా కొడుకు అయితే అది ఒప్పుకోను. నువ్వు డీవేట్ అవుతున్నావు, దీనికోసం టైం కేటాయించు, ఒక కచేరీ చెయ్యి. ఏ మామూలు గాత్రం అది? దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ యూ. నిన్ను ఇంకొకటి రీప్లేస్ చేయలేడు. అలాంటప్పుడు జీవితాన్ని అంత ఈజీగా ఎలా తీసుకుంటావు? అసలు అల్టిమేట్గా నీకు అదేంటో అత్యున్నత గౌరవం తెప్పించి పెట్టేదే క్లాసికల్ కదా. మంగళంపల్లి వారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు ఎదురుపడితే ఎవరి కాళ్ళకి నమస్కారం చేస్తారు? లౌకిక ప్రయాణంలో సార్ మీరు చెప్తున్నది అర్థమవుతోంది. అది అత్యుత్తమమైనది, అత్యున్నతమైనది. మన జన్మ దేనికోసమో తెలుసుకోవడం ఒక అదృష్టం. అదే ఆ భాగ్యంలో నడవాలి. కానీ లౌకిక గౌరవానికి మించి, మీరే ఇందాక మాట్లాడుతూ కెమెరా అవతల అన్నారు మీరు, మనం వెళ్ళిపోయాక మనం బాడీ అయిపోతాం. లౌకిక గౌరవం మనం బ్రతికున్నంత వరకే. కాబట్టి అన్నిటికంటే మించిన లౌకిక గౌరవం ఏమిటి మనిషి ప్రయాణంలో, ధర్మ ప్రయాణంలో? వృత్త, ప్రవృత్త, మనిషి ప్రకృత. భగవద్గీత చెప్పేది అదే. మీరు ఇవన్నీ కూడా శ్లోకాలకే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు. స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, మన ధర్మం ఏమిటి తెలుసుకోవడం. అంటే అసలు ముందు ధర్మం ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? దీనికి సనాతనం అని యాడ్ చేసాం. అంటే బహుపురాతనమైంది, శాశ్వతమైంది. సనాతనం అంటే శాశ్వతమైంది. దాన్ని ఎవడో నశింపజేయలేడు. ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు, ఒకసారి వీక్గా ఉంటుంది, ఒకసారి స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ మొత్తం మీద అది చావదు. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యకరమైన కర్మ. సర్వజనామోదయోగ్యమైన కర్మ అంటే మీరు చేసే పని ఇది ఎందుకు ఇది అని ఎవరికి అనిపించకూడదు. ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవడం తర్వాత సంగతి. ఒకటి ఫ్లైట్ టెక్నాలజీ వచ్చి ఒకటికి వాడు దాని మీద, ఆ టెక్నాలజీ మీద ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు వాడు. అది నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఎందుకురా నీకు ఈ వెధవ పనులు అని మనం అన్నాం. సో ఎవడు ఏ పని చేయడానికి ఉత్సాహపడతాడో ఆ పనితో మమేకమై అది లోక శ్రేయస్సు కోసం ఉపయోగపడితే దాని పేరు ధర్మం కదా. అర్థమవుతుందా? అది లోక శ్రేయస్సు కోసం, కేవలం నీ ధనార్జన కోసం కాదు. ఇప్పుడు ఇందాక అనుకుంటే ధనార్జన కోసం అనుకుంటే దాంతోపాటు పిచ్చివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాదు నీ మనసు అంగీకరించకూడదు. నేను పాడుతుంటే అంటే చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు సినిమాలో ఏదో బీట్ ఓరియంటెడ్ పాటలు నేను పాడుతుంటే వెనక కట్టిన చాటున మా నాన్నగారు వింటున్నారని తెలియక నేను ఏదో పాడేసుకుంటున్నాను. డింగి టిక్ అని కొట్టుకుంటూ పాడుతున్నాను. అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి డిప్ప మీద ఒకటేసి ఏంటది పిచ్చ పాటలు నువ్వును అన్నాడు ఆయన. పిచ్చ పాట మంచి పాట అంటే ఏంటి నాన్న అని అడిగాడు. ఆయన అప్పుడు చెప్పాడు, అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. కలకానిది విలువైనది. అసలు ఆ మార్గంలో వెళ్ళటానికి నాన్నగారు ప్రధానమైన కారణం. మీకు చిన్నప్పుడే ఏది మంచి ఏది చేయకూడదు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తే వాడికి అవును ఈ మార్గంలోనే వెళితే బెటరు, అమ్మ చెప్పింది కరెక్ట్, యూఆర్ చెప్పింది యూఆర్ రైట్ నాన్న. ఈ డిస్కషన్స్ జరగట్లేదు ఇప్పుడు. మీరు అన్నారు లౌకికమైన స్థాయి ప్రెస్టేజ్, అది మీరు ఊహిస్తే రాదు. అది మీరు ఊహిస్తే, మీరు ప్లాన్ చేసుకుంటే రాదు. లౌకికంగా ఉండే మీ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయే, మీరు చేసే పని బట్టి వస్తుంది, మీరు చేసే కర్మని బట్టి వస్తుంది. భగవద్గీత మొదలయ్యేటప్పుడు నేను ఎప్పుడో మీతోనే అని అంటున్నాను, 4 రోజులు కనిపించకపోతే వాళ్ళ మార్కెట్లో 4 రోజులు కనిపించకపోతే, 4 ఛానల్స్లో కనిపించకపోతే 5వ రోజు మనం మాయమైపోతాం, ప్రపంచం మన ఎవరు గుర్తుపెట్టుకోరు అని అనుకునే ఈ రోజుల్లో స్వప్న గారు, నేను 9 సంవత్సరాలు ప్రపంచానికి కనిపించలేదు, భగవద్గీత అనే తపస్సులో ఉన్నా, నేనేం చచ్చిపోలేదు. నేను కీర్తి కండుతో నేనేమీ బతికేయలేదు. కీర్తిని చిచ్చు అంచుపైన నడిచొచ్చేదే నిక్కమైన కీర్తి అన్నారు చూడండి. మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకుంటుందో అది కీర్తి. బతికున్నప్పుడు భజన చేస్తారు మన వెనకాల, అది కీర్తి కాదు. అది సినిమా పాటకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు అన్నమయ్య పాటకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అది 500 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకో 5000 సంవత్సరాలు ఉంటుంది. అవును, ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం రాయలేదు, ఎన్లైటైన్మెంట్ కోసం రాశాడు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడో, ఎవడు శాశ్వతం అనుకుని ఇన్స్పైర్ అయ్యాడో అన్నమయ్య, ఆయనకే రాసి దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూపు పుష్పములివి అయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. ఏమిటది? ఆర్ద్రత ఏంటి? ఆయన మొహంకు చూడడం ఏంటి? ఆయనతో మాట్లాడడం ఏంటి? ఈ వన్ సైడ్ లవ్ ఏంటి? ఆయన ఏమి రెస్పాండ్ అవ్వడం ఏంటి? ఇన్ని రాసినా నీ మొహంలో నేను ఎక్కడ ఆర్ద్రత చూడలేకపోతున్నాను, సాటిస్ఫాక్షన్ చూడలేకపోతున్నాను. నా ఏజ్ అయిపోయింది, 32,000 రాశాను ఇప్పటికీ, ఇంకా ఏం ఆశిస్తున్నావయ్యా? ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ప్రపంచం నా పాట బాగుందా, డీవియేట్ అవ్వట్లేదు, ప్రపంచం వైపుకి రావట్లేదు. కీర్తి అనేది అసలు మనం పని చేస్తున్నవాడు, మీరు ఎప్పుడైతే పని చేస్తున్నంతసేపు కీర్తి గురించి మాట్లాడారో, కర్మ సిద్ధాంతం దీన్ని అంగీకరించదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. డ్యూటీ మీదే కాన్సన్ట్రేట్ చేయి. ఫలితం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టావో నీ పని నుంచి డీవియేట్ అవుతున్నట్టు లెక్క. డీవియేట్ ఎప్పుడైతే అవుతున్నావో పని మీద కాన్సన్ట్రేషన్ పోయినట్టు లెక్క. పని మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పోయావో 100% రిజల్ట్స్ యూ కెనాట్ గెట్ బ్యాక్ అని లెక్క. అంతే. ఎంత లాజికల్గా ఉంటుంది ఇది. సో అందుకని అసలు కీర్తి గురించి ఆలోచించకు. పనిలో ఎంత, నేను 9 సంవత్సరాలు కీర్తి గురించి ఆలోచిస్తూనే చేస్తాను, మరి నాకేమిటని ఆలోచిస్తే మరి అంటే అదే నేను ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, శాస్త్రీయ సంగీత కచేరీ లేదు ఒక సభ నిర్వహించి ఉండుంటే మహానుభావులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారికి అదనంగా మన మనసుల్లో ఏ స్థానం దక్కేదని మీరు భావిస్తున్నారు? అంటే వారు చేయలేదని ఆ సమయంలో నేను చాలా ఆవేదనతో మాట్లాడాను అని అన్నారు కాబట్టి, ఆ సందర్భంలో అది లౌకికపరమైన కీర్తి కదా. ఆయన పాటలన్నీ ఒకే భక్తితో, ఒకే ఆర్ద్రతతో, ఒకే ప్రేమ ఇష్టంతో పాడారు. అది మాస్ పాట బీట్ అయినా శివాష్టకం అయినా. కాబట్టి శాస్త్రీయ సంగీతం ఆయనకు అదనంగా చేరి ఉంటే అది ఎవరి కోసం అని అడుగుతున్నాను. అంటే నేను తెలుసుకునే ప్రయత్నం అది శాస్త్రీయ సంగీతం అనేది అది నిజానికి ఏంటంటే అది వృద్ధాప్యలో రావాల్సిన ఆలోచన కాదు. అది బిగినింగ్ డేసే. ఆ చరిత్ర వేరుగా ఉండేది. దానికి రూపాయి వస్తుంది. సో వాట్ అండి అసలు ఇవి అసలు డిస్కషన్కి అందుబాటులో ఉంటాయి. మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటాం. నేను విశ్లేషించలేము. ఇప్పుడు మీరు ఒక ఆర్ద్రంగా ఒక పాట పాడారు, దాన్ని డబ్బు కోసం ఆశిస్తే ఈ పాటలు మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. డబ్బు కోసం చాలా పిచ్చి పాటలు ఉన్నాయి కదా. అలాగే టీవీల్లో ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఆలోచనల వైపుకి తీసుకెళ్తుంది సోషల్ మీడియాలో చెత్తా చెదారాలు. వాళ్ళు ఎంత విప్పుకుంటే అంత లైక్స్ అనుకోండి. ఎన్ని బూతులు మాట్లాడితే స్త్రీలు కూడా అంత విపరీతంగా కోట్ల మంది తెల్లారిసరికి కోట్ల మంది చూసేస్తున్నారు అనుకోండి. ఆ మార్గంలోకి వెళ్ళిపోతారా మీరు?
వెళ్ళిపోతామా? ఇప్పుడు కీర్తి గురించి మాట్లాడండి. దేని కీర్తి అది? ఆ కీర్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి 25 మందే చూస్తారు. వాడు అందులో విపరీత విశేషమైన ఆనందం ఉంటుంది. నేను వెళ్ళకపోవడానికి కారణం నాకు రుచించదు. అదే చెప్పేది. అది నేను అంటుంది వ్యక్తిగత ఈ కీర్తి అనేది వ్యక్తిగత సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈ మార్గంలోనే వెళ్తాను, ఈ మార్గంలో నాకు కీర్తి 5% వచ్చిందా ఓకే, 100% వచ్చిందా ఓకే. ఈ కీర్తి 5%కి 100% ఆ రెండు మీ చేతిలో లేవంటున్నా. ఇవాళ నేను భగవద్గీత రిలీజ్ చేస్తే 25 మందే విన్నారంటే అది ఫెయిల్ అయిందని కాదు అర్థం. అది అంటే ఒక పర్టికులర్ సమయంలో ఒక మహాద్భుతమై విశ్వరూపమై ప్రపంచాన్ని అల్లుకుంటుంది. దానికి వాళ్ళు ఫౌండేషన్ వేసామని అర్థం. మీకు ఒక విషయం చెప్పనా, మీకు ఈ ప్రపంచానికి ఈజీగా అర్థం కావడం కోసం అన్నమయ్య కీర్తనలు రాసి ఎంతకాలం అయింది ఆయన? 500 సంవత్సరాల క్రితం కదా. 500 సంవత్సరాల క్రితం ఆయన అన్నమయ్య కీర్తనలు రాసినప్పుడు మీరు ఈ రోజులతో కంపేర్ చేయండి. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలకు ఉన్న విశేషమైన ఆదరణ ఆ రోజు ఆయన కీర్తనలు రాసినప్పుడు ఉందా? 0 కూడా లేదు, 1% కూడా లేదు. అలాగే త్యాగరాజస్వామి ఆయన కీర్తనలు పాడుతూ ఆయన అదే తాదాత్మ్య స్థితిలో ఉంటే వాళ్ళ అన్నగారే కదా విగ్రహాలు తీసుకెళ్లి నదిలో పడేసి కొంప గురించి ఆలోచించకుండా దేవుడు 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 అని ఆలోచిస్తామేంట్రా, యూజ్లెస్ ఫెలో అని తిట్టాడు కదా ఆయన్ని. కానీ ఎప్పుడు ఏ యుగంలో పాడుతున్నాం మనం, ఏ కాలంలో పాడుతున్నాం అంటే దానికంటూ ఒక కాలం వస్తుంది. అది ఇప్పుడు లైబ్రరీ ఎడిషన్గా మీరు పెట్టారు. నిఘంటు గుర్తుపెట్టుకోండి, నిఘంటు మన అలమారలోనే ఉంటుంది, రోజు చదవం అది. ఒక్కసారి ఎప్పుడో మనకి ఒక పదానికి అర్థం దొరికింది, అప్పుడు దాని దగ్గరికి వెళ్తాం. దానికోసం మీరు యూ హ్యావ్ టు గివ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ది పీపుల్. సో మీరు అనేది ఏమిటి, మీరు సూచించేది ఏమిటంటే దానికి పునాది లోపల అంతర్ముఖం ఏదైతే ఉందో మన పునాది ఏర్పడాలంటే సరైన రుచి అభిరుచి తెలియడానికి దానికి ఎన్నో విషయాలు ధర్మంతో ముడిపడి ఉన్నాయి అంటున్నారు. ఇంతసేపు మనం సంభాషించింది అంతే. రెండోది ఏంటంటే నిరంతరం ఆలోచించండి, ఒక పని చేయండి, సిన్సియర్గా చేయండి, లోక ప్రయోజనం కోసం చేయండి.